వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. రాజీనామాకు రెడీ, రిజైన్ చేస్తా, మళ్ళీ గెలుస్తా, బట్ వన్ కండిషన్. అమాత్య పదవి ఇవ్వాలంటూ కాంగ్రెస్ పెద్దల ముందు డిమాండ్ పెట్టారట మాజీ మంత్రి దానం నాగేందర్. మరోసారి స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో దానం ముందే అలర్ట్ అవుతున్నారట. స్పీకర్ వేటు వేసే కంటే ముందు రిజైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. అంతకంటే ముందే ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దల్ని కలిసి వచ్చారు. దానం విజ్ఞప్తికి అధిష్టానం ఓకే చెప్పిందా? 9 మంది సేఫ్, దానం మాత్రమే బైపోల్ ఫేస్ చేయబోతున్నారా? దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమయ్యారా? అసెంబ్లీ వ్యవహారాల మంత్రితో భేటీ అందుకేనా? రిజైన్ చేస్తా, మళ్లీ గెలుస్తా, వన్ కండిషన్ అంటున్న దానంకు మంత్రి పదవిపై అధిష్టానం హామీ ఇచ్చిందా? స్పీకర్ వేటు వేసే కంటే ముందు దానం రిజైన్ చేస్తారా? ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో సీరియస్ ఎలిగేషన్స్ ఫేస్ చేస్తున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం తర్వాత కాంగ్రెస్ గూటికి చేరి 2024 లోక్సభ ఎన్నికల్లో హస్తం సింబల్ మీద ఎంపీగా కంటెస్ట్ చేశారు. దీంతో ఆయన పార్టీ ఫిరాయించినట్లు అవుట్ రైట్ గా దొరికిపోయినట్లయిపోయింది. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా దానం నాగేందర్ రాజీనామా, ఖైరతాబాద్ కు బైపోల్ అంటూ ప్రచారం నడుస్తోంది. లేటెస్ట్ గా దానంకు మరోసారి స్పీకర్ నోటీసులు ఇవ్వటం, ఈ నెల 23న హాజరు కావాలని ఆదేశించడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. స్పీకర్ దగ్గర విచారణకు దానం అటెండ్ అవుతారా, అంతకంటే ముందే రిజైన్ చేస్తారన్న సస్పెన్స్ కొనసాగుతోంది. సరిగ్గా ఇదే టైంలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో దానం భేటీ అవడం, అసెంబ్లీ సెక్రటరీని కూడా కలవటం హాట్ టాపిక్ అవుతోంది. రాజీనామాకు దానం సిద్ధమయ్యారని, కాంగ్రెస్ అధిష్టానం నుంచి అనుమతి రాగానే స్పీకర్ కు రిజైన్ లెటర్ పంపిస్తారని అంటున్నారు. ఇక కడియం శ్రీహరి కూడా మిగతా 8 మంది ఎమ్మెల్యేలాగా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయినట్లేనన్న టాక్ వినిపిస్తోంది. దానం రిజైన్ చేస్తే తెలంగాణలో, పైగా గ్రేటర్లో మరో ఉప ఎన్నిక తప్పేలా లేదు. ఢిల్లీలో పార్టీ ముఖ్య నాయకత్వంతో దానం చర్చలు జరిపి వచ్చారు. రాజీనామాకు సిద్ధమేనంటూ కొన్ని కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని, ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని, గెలిచాక మంత్రివర్గంలో చోటు కల్పించాలని దానం ప్రతిపాదన చేసినట్లు టాక్. అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాగానే దానం రాజీనామా చేయడం ఖాయమని అంటున్నారు. గ్రేటర్ కోటా మైనార్టీ ఈక్వేషన్లో ఆల్రెడీ అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. లేటెస్ట్ గా జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిచిన నవీన్ యాదవ్ పేరు కూడా ఇప్పుడు కేబినెట్ రేసులో వినిపిస్తోంది. ఇప్పుడు దానం కూడా గ్రేటర్ కోటాలో అమాత్య పదవిపై ఆశలు పెట్టుకున్నారట. దానం మున్నూరు కాపు, నవీన్ యాదవ్ సామాజిక వర్గం. ఈ 2 సామాజిక వర్గాలు తెలంగాణలో బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉన్నాయి. ఇప్పటికీ ఈ వర్గాల నుంచి కేబినెట్లో చోటు లేదు. దీంతో అటు దానం, ఇటు నవీన్ యాదవ్ కేబినెట్ బెర్త్ కోసం ఆశపడుతున్నారట. అయితే సీనియారిటీ, గతంలో కాంగ్రెస్ పెద్దలతో ఉన్న పరిచయాలు, రిజైన్ చేసి ఉప ఎన్నికను ఫేస్ చేయబోతూ ఉండటం వంటి సవాళ్ల దృష్ట్యా తనకే అవకాశమివ్వాలని కోరుతున్నారట దానం. మరోవైపు కడియం శ్రీహరి విషయంలోనూ కాంగ్రెస్ నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన కడియం శ్రీహరి లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన తన కూతురు కావ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సమయంలోనే అనర్హత పిటిషన్పై వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కోరారు కడియం. ఆయనతో రాజీనామా విషయంలో కొంతకాలం వేచి చూడటమే బెటర్ అని భావిస్తున్నారట. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు కాంగ్రెస్ కు అంత అనుకూలంగా లేవని, గ్రేటర్లో అయితే జూబ్లీహిల్స్ ఊపుతో ఇంకో సీటు గెలుచుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారట. రాజీనామాకు మంత్రి పదవికి దానం లింకు పెట్టడం ఆసక్తికరంగా మారింది. మరి కాంగ్రెస్ అధిష్టానం కేబినెట్ బెర్త్పై హామీ ఇస్తుందో లేదో చూడాలి.